చెన్నైలో ఫ్యాషన్ డిజైనర్ నాగలక్ష్మి హత్య, ఆమె భర్త ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. భార్యకు సోషల్ మీడియాలో వస్తున్న పాపులారిటీని చూసి వదలలేకపోయిన సుబ్రహ్మణ్యం ఆమెను నరికి చంపేశారు. ఆ తర్వాత ఉరివేసుకున్నారు. భార్య ఎదుగుతుంటే చూసి తీసుకోవాల్సిన భర్త ఆమె పాపులారిటీని చూసి అసలు ఇన్స్టాగ్రామ్ స్టార్గా, ఫ్యాషన్ డిజైనర్గా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన నాగలక్ష్మి చెన్నై నందనూరులో ఈ హత్య జరిగింది. నాగలక్ష్మి దంపతులు కొంతకాలంగా గొడవపడుతున్నారు. ఈ జంటకు ఎవరైనా వాడుతున్నారు. పెద్ద కొడుకు రష్యాలో చిన్న కుమారుడు చెన్నైలోనే డెంటల్ కోర్స్ చేస్తున్నాడు. ఈగో కారణంగానే నాగలక్ష్మి సుబ్రహ్మణ్యం హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన నాగలక్ష్మి ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆమె డిజైనర్ సుమారు 3 లక్షల మంది ఫాలోవర్స్గా ఉన్నారు. ఈ పాపులారిటీలో ఆమె బాలిక శాపంగా మారింది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే సుబ్రహ్మణ్యం భార్య సంపాదనని ఆశ్రయించారు. అయితే ఆమె కోసం ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 2 ఏళ్ల క్రితం గొడవపడి సుబ్రహ్మణ్యం వారంలోనే తిరిగొచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోయిన సుబ్రహ్మణ్యం ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. నిన్న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేట గొడవలతో నాగలక్ష్మిపై దాడి చేశాడు. తల, మెడపై నరికి చంపేశాడు. అనంతరం ఓ మెసేజ్ను తన చిన్న కొడుకుకు పంపాడు. నేను, అమ్మ ఇక ఉందాం, నీకోసం అన్నం పెట్టాను, వచ్చి తిను అని చెప్పి మెసేజ్ చేశాడు. మరో గదిలోకి వెళ్లి అతను కూడా ఉరివేసుకున్నాడు. హత్య, ఆత్మహత్య కేసులు నమోదు దర్యాప్తు